నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం. సాక్షాత్తు బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి ప్రతి సాధారణమైన భక్తుడు కూడా రూపాయి రూపాయి కానుకలు ముడుపులుగా వేసి రూ. 11, రూ. 101 ముడుపులన్నీ కూడా హుండీలో వేసేటటువంటి గొప్ప సాంప్రదాయం మనది తిరుమలలో. అటువంటి హుండీలో వేసిన కానుకల ద్వారా వెంకటేశ్వర స్వామికి కైంకర్యాలు కానివ్వండి, సేవలు కానివ్వండి, అన్నదానాలన్నీ జరుగుతున్నటువంటి సందర్భం. అటువంటి ఈ కానుకలన్నీ పరకమనిలో లెక్కగట్టేటటువంటి పరిస్థితిలో రవికుమార్ అనేటువంటి ఒక పందికొక్కు తయారయ్యి పరకామణిలో పూర్తిగా ఆయన అపచారాల మీద అపచారాలు చేసి డాలర్లన్నీ కూడా భుజించేయడం జరిగింది. ఇంత తప్పు జరిగిన తర్వాత వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ అయింది. సీసీ ఫుటేజీలో స్పష్టంగా అవన్నీ కూడా కనిపించాయి. ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత చర్యలు చేపట్టే సందర్భంలో ఆ రోజు ఉండేటటువంటి గత వైసీపీ పాలనలో అప్పుడు ఉండేటువంటి సివిఎస్ఓ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసరు సతీష్ కుమార్తో లోక్ అదాలత్లో రాజీ చేయించేసి తప్పిదాన్నేమో ఒప్పిదంగా చూపించి 14,40,00,000 రూపాయలు టీటీడీకి దానం చేసినట్టుగా దానకర్ణుడిగా ఆయన్ని హిందూ సమాజం ముందు నిలబెట్టేశారు గత ప్రభుత్వం. దొంగల్ని ఒక దొరగా కూర్చుని పెట్టారు. ఇది చాలా అపచారం అండి. ఒక సాధారణమైన 20,000 రూపాయల ఉద్యోగి అన్ని కోట్ల రూపాయలు దానం ఇచ్చాడంటే ఎంత తినేసి ఉంటాడు, ఎంత అవినీతి చేసి ఉంటాడు. ఈ కోణంలో విచారణ జరగాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చింది, హైకోర్టు డైరెక్షన్స్ కూడా ఇచ్చింది. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని సుబ్బారెడ్డి గారు, అప్పుడుండే చైర్మన్గా ఉండే సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ గారు కూడా విచారణకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు బాధ వచ్చేసింది. అయ్యో మా బాబాయ్ కూడా ఏం అయిపోతాడో, ఏం జరిగిపోతాడో, ఏ బండారం బయటపడిపోతుందని మేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టేసి అది చిల్లర దొంగతనం అది అక్కడ ఏం అయిపోలేదు, అది ఏమో సాధారణమైన దొంగతనంగా చాలా వెటకారంగా మాట్లాడాడు. ఒకసారి హిందూ సమాజం గమనించాలి. ఒక వెంకటేశ్వర స్వామి కోసం మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, ఎంత వినయంగా మాట్లాడాలి. ఆ ఒబీడియన్స్ కూడా ఆయన కనిపించలే, వెటకారంగా మాట్లాడాడు. హిందూ సమాజాన్ని కించపరచడం, వెంకటేశ్వర స్వామి అత్యున్నతమైన ఆయన దైవ భావాన్ని కించపరచడం. కాబట్టి బేషరతుగా జగన్మోహన్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా హిందువులందరూ చాలా బాధపడుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు అలా మాట్లాడకూడదు. చిల్లర దొంగతనం, చిన్న దొంగతనం అంటే హైకోర్టు నిన్న ముట్టికాయలు పెట్టి అది చాలా పెద్ద దొంగతనమే, పెద్ద పొరపాటు, చిన్న పొరపాటు కాదు అని కూడా నిన్న మీకు ముట్టికాయలు పెట్టినా మీకు సిగ్గు రాలే, కనీసం క్షమాపణ కోరలే, తప్పయిందని కూడా చెప్పడం లేదు. కాబట్టి ఇది చాలా చారిత్రాత్మకమైన తప్పిదం. దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఎవరు ఎంతటి వాళ్ళైనా ఎవరెవరు అపచారాలు చేశారో, ఎవరెవరు తినేశారో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరిని బయటికి తెచ్చి హిందూ సమాజం ముందు నిలబెట్టి హిందువులకి మనోభావాలకి వెంకటేశ్వర స్వామి తాలూకు అత్యున్నతమైనటువంటి తిరుమలకి గౌరవాన్ని తీసుకురావాలని మేము మరీ డిమాండ్ చేస్తున్నామండి.